ధన్యవాదాలు. ఈ సమయంలో మనం మరి గ్రేస్ అంటే గ్రేస్ అనే కన్నా దివ్య కృప ఈరోజు నూతన సంవత్సరంలో అడుగుపెట్టి ఒక ధన్యత దేవుడు ఇచ్చాడు. ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, తను ఆశించినవి ఇచ్చాడు. ఇన్ని సంవత్సరాలు దేవుడు కాపాడాడు. మాకు బిడ్డలు లేరు అనే సమయంలో దేవుడు బిడ్డలు వాస్తవంగా దేవుడిచ్చింది గొప్పగా ఉంటుంది, మనం కోరుకున్నది అంత గొప్పగా ఉండదు. గ్రేస్ గొప్పగా ఉండడానికి కారణం దేవుడు ఇచ్చింది కాబట్టి తన ఫర్దర్ స్టడీస్లో ఫర్దర్ లైఫ్లో చాలా ఆశీర్వాదాలు చూస్తుంది. కుమార్తె తను ఆశించిన దానికన్నా గొప్పగా చూస్తుంది. అనేక మందిని ఇన్స్పిరేషన్గా జీవిస్తుంది. చిన్న ప్రార్థన చేస్తాను. దేవుడి యొక్క సహాయం మనకు కావాలి. మనుషుల సహాయం ఉన్నంత వరకు ఆనందించలేము. మనుషులు, అది తల్లిదండ్రులే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, భర్తే కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలే కావచ్చు, వాళ్ళ ద్వారా సంతోషం చాలా తక్కువ. దేవుడిచ్చిన సంతోషం శాశ్వతమైనది. అందుకే దేవుడి మీద ఆధారపడాలి. నువ్వు మనుషుల మీద ఆధారపడితే సంతోషం కోల్పోతారు. నువ్వెవరినైతే ఎక్కువగా ప్రేమిస్తావో వారు ఏదో ఒక మాట వాడచ్చు, వెంటనే మనస్సు పాడవుతుంది. అదే దేవుడు మాట విని ఆయన యందు నమ్మిక ఉంచి విశ్వాసంతో వెళ్ళినట్లయితే ఆ వ్యక్తి నిత్యం ఆనందిస్తాడు. ఆ వ్యక్తి ఆనందిస్తుంది ఖచ్చితంగా. అందుకే ఎవరి మీద డిపెండ్ అవ్వకండి, దేవుడి మీదే డిపెండ్ అవ్వండి. నేను నా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది ఇదే. అందుకే నేను ఆశీర్వదించబడ్డాను. బిడ్డలకు అదే చెప్తూ ఉన్నాను. దేవుడి మీద ఆధారపడినోడు ఎప్పుడు తల వంచడు, తల ఎత్తుకునే బ్రతుకుతాడు. దేవుడి మీద ఆధారపడిన వాళ్ళు కన్నీరు విడవరు. కన్నీరు విడిస్తే అది ఎలా విడిస్తారంటే ఆత్మల రక్షణ కొరకు విడిస్తారు తప్ప మనుషుల కొరకు ఏడవరు. అది దేవుడి మీద డిపెండ్ అయిన మనసు అలా వచ్చేస్తుంది. మీరు కూడా అలాంటి మనస్సు కలిగి బ్రతకండి, అనేక మందిని బ్రతికించండి. మీరు అనేక మందికి ఆదర్శంగా ఉండాలి. ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి? ఏదో అందరిలా కాదు. మనకంటూ ఒక గురి ఉండాలి, మనకంటూ ఒక గోల్ పెట్టుకుని బ్రతకాలి. కాలక్షేపంగా ఎవరు బ్రతకొద్దు, రోజులు గడిపేయడానికి బ్రతకొద్దు. ఒక రోజు మనం ప్రవేశించగానే ఈరోజు ఏదో గొప్ప చేయాలనుకోండి, గొప్ప పనులు చేపట్టాలనుకోండి, ఖచ్చితంగా ఆ రోజు ఏదో గొప్ప పని చేస్తారు. నా వ్యక్తిగతంగా నేను అనుభవించే మీకు చెప్తూ ఉన్నాను. కాబట్టి ఈ సాయంత్రం వేళ దేవుడు నాకు ఇచ్చిన ఏకైక కుమార్తె, ఈ భూలోకంగా శారీరకంగా, ఆత్మీయంగా మీరు అందరూ బిడ్డలేనా. శారీరకంగా ఇచ్చింది మరి గ్రేసే కాబట్టి ఆ బిడ్డ నాకన్నా గొప్ప కార్యాలు చేస్తుంది. నేను ఈ మినిస్ట్రీని నడపడానికి నా కూతురి కూడా ఒక కారణం. ఆమె చాలా సహకారి. ఆ చిన్నపిల్లలు చైల్డ్ ఎవెంజలిజం చాలా మంచి బేస్ వేస్తూ ఉంది. దేవుడు తనతోటి తన భర్తతోటి నిత్యముగా ఉంటాడు. దేవుడు చిత్తమైతే తన భర్త విశాఖపట్నం వచ్చేలాగా నేను ప్రార్థన చేస్తాను. దేవుడి చిత్తం, దేవుడు పని చేయాలి. ఈ జీతాలు, ఈ బత్యాలు ఇవన్నీ తాత్కాలిక. కాబట్టి ముందుకు సాగిపోదాం, ప్రార్థన చేద్దాం. బజ్జీ